ఎమ్మెల్యేల పనితీరు మీద విమర్శల్ని మనం చూస్తూనే ఉన్నాం. కూటమికి అనుకూలంగా ఉంటుందన్న పత్రికల్లోనే చాలా కథనాలను ఇప్పటి వరకు మనం చూసాం. వాటి గురించి కూడా మీరు మాట్లాడారు కూడా. పవన్ కళ్యాణ్ కూడా తాజాగా రియాక్ట్ అయ్యారు సార్. ఎమ్మెల్యేల పనితీరు అండ్ వాళ్ళు చేసే పెత్తనం మీద చాలా అసహనం వ్యక్తం చేశారు. క్యాబినెట్లోనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు. ప్రజల ఆస్తి వివాదాల్లో తలదూరుస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు. వారు రాజీ పడతామన్న ఎమ్మెల్యేలు ససేమిరా అంటూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే విషయం తెలిసి ఆ ఎమ్మెల్యేను గట్టిగా హెచ్చరించాను. ఏ పార్టీ ఎమ్మెల్యేనైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరించండి అంటూ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ కోరారు సార్. ఇన్నాళ్ళు విమర్శలు చూసాం సార్. ఆ విమర్శలు దాటేసి ఇప్పుడు క్యాబినెట్లోనే చర్చకు వచ్చేంత పరిస్థితి వచ్చింది. అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ముఖ్యమంత్రికి ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, అటువంటి వాళ్ళని చూసుకోండి అని చెప్పేసి. ఏంటి సార్, చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పటి వరకు మనం చాలా సందర్భాల్లో మాట్లాడాం, కానీ ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే మీద కూడా యాక్షన్ లేదు. ఎందుకు ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు వెనకాడుతూ ఉన్నారు? మరి చంద్రబాబు నాయుడు వెనకాడటానికి ఆయన నిస్సహాయత లేకుంటే సామర్థ్యం లేదా, ఇవన్నీ ప్రశ్నలే. నిజంగా ఆశ్చర్యం వేస్తే, ఎందుకంటే 164 ఎమ్మెల్యేస్ ఉన్నారు కూటమికి. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక 30 మంది ఎమ్మెల్యేల పైన చర్య తీసుకున్నా ఏమీ కాదు, 40 మంది పైన తీసుకున్నా ఏమీ కాదు. వైసీపీ ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా మనగడకు సవాలుగా మారిన పరిస్థితి లేదు. మీరు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూసినా, వివిధ సర్వేలు ఏం చెప్తున్నా, ఈ రోజుకి ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వానికి ఏమి ప్రమాదమైతే లేదు. మరి ఎందుకు ఈ సమస్య వస్తుంది? 48 మంది ఎమ్మెల్యేలని ఇటీవల మందలించాలని కూడా వచ్చింది. మరి ఏం జరుగుతుంది? ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేలు వినలేదనుకోండి, ఎమ్మెల్యేలు వినడం లేదు మొర్రో అని చెప్పి ఎందుకు చెప్పుకుంటున్నారు? మా ఎమ్మెల్యేలు మాకేం వినడం లేదు అని. దీని వెనకాల వ్యూహం ఏంటి? ఎమ్మెల్యేల పైన కథనాలు ఇదేదో రహస్యంగా కాదు. ఇప్పుడు ఏ పత్రికల్లో వస్తున్నాయి? సాక్షిలో వస్తే మనం అర్థం చేసుకోవచ్చు. వైసీపీని వ్యతిరేకించే పత్రికల్లోనే, మీడియాలోనే పేజ్ 1లో వస్తున్నాయి, మళ్ళీ వేరే పత్రికల్లో కాదు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అంటే ఖచ్చితంగా మంత్రివర్గాల్లో జరిగిన పరిణామాల్ని లీక్ చేస్తేనే వస్తాయి, లేకపోతే రావు కదా. ఇప్పుడు సాక్షులు అంటేనేమో వాళ్ళు ఊహించి రాయొచ్చు, కుకప్ చేయొచ్చు, వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు వార్తల్ని వడ్డించవచ్చు. కానీ ఇందులో అయితే వచ్చే అవకాశమే లేదు. మరి ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ప్రజల వ్యక్తిగత ఆస్తి వివాదాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అని. అంటే ఎమ్మెల్యేలు అగడాలు ఎక్కడ దాకా పోయాయి? అంతకుముందు మీకు ఆంధ్రజ్యోతి కథనాలు, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలో కూడా చెప్పాడు. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. హైదరాబాద్లో ఉండే ఒక అతను చిత్తూరులో తన ఆస్తి అమ్ముకోవాలనుకున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే, మీరు ఎమ్మెల్యేని కలిసి రండి, ఎమ్మెల్యేతో చెప్పించండి అని అన్నారని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది క్లియర్గా ఏబిఎన్ రాధాకృష్ణ చాలా కొన్ని వారాల క్రితమే చేసిన విశ్లేషణ ఒకటే తెలిపింది. అంటే ప్రజలు తమ కష్టార్జితాన్ని అమ్ముకోవాలన్నా కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టాలి. ఇంతకన్నా పీక్కు తినడం అంటే ఇంకేమైనా ఉంటుందా? సో ఇది ఒకటే కాదు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మీడియాలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు, ఎమ్మెల్యేలు వసూళ్లు చేస్తున్నారు, మట్టిలో, గనుల్లో, భూమిలో, మద్యంలో, ఇలా అన్నిట్లో కూడా వాళ్ళ మాఫియా పనిచేస్తుంది అని. సో ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోతుంది ప్రతిదానికి. ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా నెలకొని ఉన్న పొలిటికల్ కల్చర్ ఏంటంటే, ఒక రకంగా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కింగ్. ఆడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు నియమించాలన్నా తానే డిసిషను, ఎంఆర్ఓ ఎవరు ఉండాలన్నా తానే డిసిషన్. ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే రికమెండేషన్ లేకుండా ఏ స్థానిక అధికారి నియమించబడాడు. సంక్షేమ పథకాల అమల్లో కూడా ఎమ్మెల్యేలదే పాత్ర. మీకు అన్నిట్లో ఎమ్మెల్యేలే ఒక రకంగా చలాయిస్తుంటారు సామ్రాజ్యాన్ని. ముఖ్యమంత్రులు తమకు ప్రమాదము ఎమ్మెల్యేలు తేకుండా ఉండేందుకు
ఎమ్మెల్యేలకి ఇలా రాసిచ్చేస్తారు ఆధునిక జమీందారులుగా కాన్స్టిట్యున్సీలు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా నెలకొని ఉన్న ధోరణి. ఇప్పుడు వీళ్ళ పెత్తనం ఎక్కడ దాకా పోయింది అంటే ప్రజల పైన ఆగడాలు దాకా పోయాయి. మీకు పెట్టుబడులు తెస్తుంటే ఆ కంపెనీ పెట్టాలన్నా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాలి, మీకు వెంచర్లు లేఅవుట్లు వేయాలన్నా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాలి. ఓపెన్గా కూటమి నేతలు టీవీ ఛానల్లోకి వచ్చి ఓపెన్గానే మా పార్టీ ఎమ్మెల్యేలు, మా కూటమి ఎమ్మెల్యేలు దుర్మార్గంగా దోచుకుంటున్నారని వాళ్ళే చెప్తున్నారు. ఇదేదో విచిత్రంగా ఉంది. ఏదో ప్రతిపక్ష వైసీపీ అలా ఆరోపించారంటే మనం అర్థం చేసుకోవచ్చు. నేను చాలాసార్లు ఉదహరించాను. కుటుంబరావు ఏబిఎన్ ఛానల్లో ప్యానల్ డిస్కషన్లో ఇంటాక్సికేటెడ్ విత్ పవర్ అని వాడాడు. అంటే అధికారం అనే మత్తులో తూలిపోతున్నారు అని. శివశంకర్ జనసేన నాయకుడు మేము అడిగితే ఎమ్మెల్యే బహిరంగంగానే చెప్తున్నాడు, 30 కోట్లు ఖర్చు పెట్టాను ఎన్నికల్లో, మళ్ళీ ఒక 30 కోట్లు కావాలి నెక్స్ట్ ఎన్నికలకు. డబ్బులు లేకుండా నాయకత్వం టికెట్ ఇస్తుందా? సో మళ్ళీ డబ్బులు ఉన్నాయని అడిగే కదా టికెట్ ఇచ్చేది, మరి మేము ఏం చేయాలి సంపాదించుకుంటున్నాం అని చెప్తున్నారని. బీజేపీ నాయకుడు నాగభూషణ్ కూడా ఇదే మాట మీరు కోట్లు ఖర్చు పెట్టండి అని చెప్పి టికెట్లు ఇచ్చి, కోట్లు ఖర్చు పెట్టే వారికే టికెట్లు ఇచ్చి, భవిష్యత్తులో కూడా కోట్లు తగిలేసే వారికే టికెట్లు ఇవ్వదలుచుకున్నాక ఇంక ఎమ్మెల్యేలు ఏమని అడుగుతారు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు శివశంకర్ నాగభూషణం అడిగితే ఏ ఆన్సర్ అయితే వచ్చిందో రేపు చంద్రబాబు నాయుడు అడిగినా అదే ఆన్సర్ వస్తుంది కదా. సో మరి ఆ ఆన్సర్ ఎలాగో వస్తుంది కనుక ఏమీ చేయలేని దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడా? సార్ మరి మీరే కదా సార్ డబ్బులు ఉన్నాయని అడిగి, ఆస్తుల వివరాలు కూడా అడిగి ఖర్చు పెట్టుకుంటారా లేదా అని తేల్చుకొని టికెట్ ఇచ్చారు. మరి రేపు ఎలక్షన్స్లో నాకు డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు టికెట్ ఇస్తారా అని చంద్రబాబు నాయుడు అడిగారు అనుకోండి, చంద్రబాబు గారు ఆన్సర్ ఏంటి? నేనే చూసుకుంటాను, పార్టీ చూసుకుంటున్నా అనగలడా? అందువల్ల డబ్బు రాజకీయాలు మొదలు పెట్టాక ఎమ్మెల్యేల పైన చంద్రబాబు నాయుడు గ్రిప్ పోయిందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే మనం కుల్కపూడి వ్యవహారం చూసాం. ఆయనైతే ఏకంగా రేషన్ మాఫియా, వైసీపీ మద్యం మాఫియా, రేషన్ మాఫియాతో మా పార్టీ ఎంపీ సంబంధాలు పెట్టుకొని తన వైసీపీ కౌన్సిల్ను కొనటానికి రేషన్ మాఫియానే డబ్బులు సమకూర్చాయని కూడా చెప్పేశాడు. ఇంతవరకు ఆయనపై చర్య కానీ, ఆయన ఆరోపించిన ఎంపీ చిన్నిపై కానీ చర్య లేదు ఇంతవరకు. అది క్రమశిక్షణా సంఘం, దాని ముందు వివరణ, క్రమశిక్షణా సంఘం నివేదికలు, ముఖ్యమంత్రి నివేదికలు ఇక్కడ దాకా నడుస్తున్నాయి తప్ప యాక్షన్ ఈజ్ నాట్ టేకన్ అని ఎనీవన్. ఆయన చాలా స్పెసిఫిక్ ఆరోపణలు కూడా చేశాడు. మద్యం మాఫియాలో వైసీపీ నేతలు ఎవరితో టీడీపీ ఎంపీకి సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పాడు, పేర్లతో సహా చెప్పాడు. అయినా కూడా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కాకినాడకి వెళ్ళి రేషన్ మాఫియా ఆగడాల పైన సీజ్ ద షిప్ అని బహిరంగంగా ప్రకటించిన ఆన్సర్ లేదు. సో మరి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, మనం చెప్తున్న దానికి క్షేత్రస్థాయి గవర్నెన్స్కు పోలికే లేదు అని. గవర్నెన్స్లో చంద్రబాబు నాయుడే ప్రశ్న ఎదురైతే ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎలా కాపాడగలరు? ఇప్పుడు సంక్షేమము ఇలాంటి విషయంలో చంద్రబాబు బ్రాండే కాదు, అది గవర్నెన్స్ ఇది చంద్రబాబు బ్రాండ్. రేపు ఇన్వెస్ట్మెంట్ రావాలని ఇప్పటిదాకా చెప్తున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడా, ఆ భూతం వస్తుందా అని అడుగుతున్నారు మమ్మల్ని. ఆ భూతం రాదు అని మేము గ్యారంటీ ఇచ్చినాక పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు. కానీ ఆ భూతం అవసరం లేదు. ఇక్కడ మన ఎమ్మెల్యేలే భూతాలుగా మారిపోయారు కదా, పిశాచాలుగా మారిపోయారని మీరే చెప్తున్నారు కదా. మళ్ళీ పోనీ చంద్రబాబు నాయుడు పిలిచి మందలించాడా అంటే మనకు వార్తలు వచ్చాయి. 48 మంది ఎమ్మెల్యే మందలించాడు. దేనికి మందలించాడు? పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లు ప్రజలపైన పెత్తనం చేసినందుకు కాదు మందలించింది, ప్రజల ఆస్తి వివాదాల్లో దూరుతున్నందుకు కాదు, ఏబిఎన్ రాధాకృష్ణన్ చెప్తున్నట్లు లేఅవుట్లు వెంచర్లలో డబ్బులు అడుగుతున్నందుకు కాదు, పెట్టుబడులు పెట్టుతున్నప్పుడు కంపెనీల దగ్గర కప్పమడుగుతున్నందుకు కాదు, మద్య మాఫియాలో ఇన్వాల్వ్ అయినందుకు కాదు, భూములు ఆక్రమించుకున్నందుకు కాదు. మరి దేనికి మందలించారంటే మీరు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఉండడం లేదు, పెన్షన్లు పంపిణీలు ఉండడం లేదని వారు మందలించాడు. విచిత్రంగా ఉంది. మందలించాల్సింది దేనికి? మనం క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆన్సర్ ఒక్కటే, ఇన్ఛార్జ్ మంత్రుల పైన పెడుతున్నాం. చంద్రబాబు నాయుడే మాట వినకపోతే ఇన్ఛార్జ్ మంత్రుల మాట ఎవరు వింటారు? ఇప్పుడు కులకపూడి తిరువూరు ఎమ్మెల్యే, మీకు విజయవాడ ఎంపీ, వీళ్ళ వివాదం బహిరంగంగా టీవీ ఛానళ్ళలో గంటల తరబడి చర్చలు అయ్యాక మీరు వాళ్ళిద్దరినీ ఏ ఇన్ఛార్జ్ మంత్రి ఆపగలుగుతాడు? ఏ ఇన్ఛార్జ్ మంత్రి ఏం చేయగలుగుతాడు? అవి ఆఖరికి ఎమ్మెల్యేలు
టికెట్లు కూడా అమ్ముకున్నారని కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి తిరువూరు ఎమ్మెల్యే స్పెసిఫిక్ ఆరోపణ, నా దగ్గర ఎంపీ 5 కోట్లు తీసుకొని నాకు టికెట్ ఇచ్చాడని. తర్వాత మీకు మరో ఎంపీ కూడా, రైల్వే కూడా అనుకుంటాను, ఆమె కూడా సేమ్ ఆరోపణ చేశాను. నా పలానా నాయకుడు నా దగ్గర నేను ఆ డబ్బులు తీసుకున్నాడు, నేను ప్లాట్ అమ్మి ఆస్తి అమ్మి ఇచ్చాను, నాకు చంద్రబాబు నాయుడే న్యాయం చేయాలి, లేకపోతే నాకు నేనేం చేయాలని ఆమె సీరియస్గా వ్యాఖ్యానించారు. అలాగే ఇలా ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారు, కౌన్సిలర్లను కొనడానికి రేషన్ మా పేరుతో డబ్బులు ఇస్తున్నారు, అది కూడా వైసీపీ నాయకులతోనే. ధరంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం ఎంపీకి డబ్బులు ఇచ్చాడు. అసలు ఏం జరుగుతుంది? సో మరి ఇప్పుడు వైసీపీ నాయకులకు మన వాళ్ళకు తేడా లేదని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు, వేరే వాళ్ళకి కాదు. ఇప్పుడు ఏమీ తేడా లేదు, వైసీపీ నేతలకు మన వాళ్లకు ఏమీ తేడా లేదని కూటమి నేతలు చెప్తున్నారు. కలిసే ఈ వ్యాపారాలన్నీ చేస్తున్నారు కూటమి నేతలు చెప్తున్నారు. మరి మీకు మరి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏంది, చంద్రబాబు నాయుడు ఉంటే ఏం తేడా? ఇప్పుడు ఇద్దరు ఒకటే రకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు క్షేత్రస్థాయి గవర్నెన్స్, చంద్రబాబు నాయుడు బ్రాండే గవర్నెన్స్. ఆ గవర్నెన్సే నీకు మనం మాట్లాడుతున్న దానికి కింద అసలు పోలికే లేదు అని చెప్తున్నాడు. సో ఎందుకంటే మనం చూస్తున్నాం కూడా, ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి శ్రీకాకుళంలో 25,000 మంది ఒక ఆలయానికి వస్తుండేంత వరకు పోలీసులకు తెలియదు రియల్ టైం గవర్నెన్స్, ఎంఆర్ఓలకు తెలియదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తెలియదు, ఆఖరికి ఇది ప్రైవేట్ ఆలయం అనే ముక్తాయింపు తప్ప మరి ఎక్కడ పోయింది రియల్ టైం గవర్నెన్స్ అంటే ఆన్సర్ లేదు. మీకు తిరుమలలో తిరుపతిలో టోకన్లు ఇవ్వేటప్పుడు గవర్నెన్స్ ఎక్కడ పోయింది, పొలంలో గోడ కూలినప్పుడు గవర్నెన్స్ ఎక్కడ పోయింది? సో ఈ గవర్నెన్స్ క్వశ్చన్లు ఎంతకాలం ఇంకా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, గత ప్రభుత్వాన్ని ప్రజలు చీకొడితేనే కదా మీకు 164 సీట్లు వచ్చాయి. ఇవాళ మీరే మీ ఎమ్మెల్యేల పైన దాడి చేస్తుంటే ఈ దాడిలో ఇంకో కోణం ఉంది. మంచి ఎమ్మెల్యే, చెడు ఎమ్మెల్యే, 164 మంది ఎమ్మెల్యేల పైన ఇవాళ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఏమంటున్నారు, ఎమ్మెల్యేల పెత్తనం, ఎమ్మెల్యేల అగడాలు, ప్రజల ఆస్తుల్లో ఎమ్మెల్యేలు. ఏ ఎమ్మెల్యే, మంచి ఎమ్మెల్యే చెడు ఎమ్మెల్యే తేడా లేదు, అందరిపైన ఇలా కార్యకర్తలకు అనుమానాలు. ఇప్పుడు కార్యకర్తల దగ్గరికి ఎమ్మెల్యేలు పోతే మన ఎమ్మెల్యేనైనా ఈ ప్రజల ఆస్తుల్లో తలదూర్చేది? పవన్ కళ్యాణ్ ఆరోపించింది చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయమన్నది మన ఎమ్మెల్యేనా అనే క్వశ్చన్ మొదలవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంత్రుల మీద బాధ్యత పెడుతున్నా అంటాడు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఏం చేస్తున్నాడు, లోకేష్ ఏం చేస్తున్నాడు, వీళ్ళ మాట విననప్పుడు మంత్రుల మాట వింటారా? సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన ఇంత భీకర దాడి, మీరు సాక్షిలో కూడా ఇంత దాడి చూడడం లేదు మేడం, వైసీపీ నాయకులు కూడా ఇంత దాడి చేయడం లేదు. మీకు విచిత్రం ఏంటంటే, మీకు ఎక్కడా కూడా చూడండి, టీడీపీ కూటమి ఎమ్మెల్యేల పైన జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు కూడా లేవు మీకు ఇంత సీరియస్గా. సొంత పార్టీ నుంచి, సొంత కూటమి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మరి సెల్ఫ్ గోల్ కాదా? రేపు ఏం చర్చ వస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు మంచివాడు, పవన్ కళ్యాణ్ మంచివాడు, లోకేష్ మంచివాళ్ళు, వీళ్ళు ఎమ్మెల్యేలే దొంగలు అని వీళ్ళందరికీ 50 మంది టికెట్లు ఇవ్వకుండా మళ్ళీ మాకు ఓట్లు ఏంటంటే, మళ్ళీ మీరు ఇలాంటి వాళ్ళని మా మీద పెట్టరా అని ప్రజలు అడగరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నమ్మే కదా ప్రజలు ఓట్లేసింది. నువ్వు బీఫారం ఇచ్చి ప్రజల మీదకి పంపిస్తేనే కదా ఇచ్చింది. మరి ప్రజల మీదకి ఇలాంటి భూతాలను ఎందుకు పంపించావు అనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా.